బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. రోజుకొక అంశంపై పోరాడుతూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒకరోజు నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు కవిత. అలాగే కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ ఎజెండాతో ముందుకెళ్తున్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రతి ప్రజా సమస్యపై గళమెత్తుతున్నారు. ఎండిన పొలాలను పరిశీలించేందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే మహిళా సమస్యలపైన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు ఆమె. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, మొత్తానికి కవిత మార్క్ బీఆర్ఎస్ లో స్పష్టంగా కనబడుతోంది. అంటే రోజుకొక అంశం పైన ఆవిడ పోరాడుతున్నారు. గతంలో కూడా చూసాం మనం, కామారెడ్డి డిక్లరేషన్ అవ్వచ్చు, ఆ తర్వాత రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలన్నింటిపైన కూడా ఆవిడ గళం విప్పుతూ ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కూడా ఆవిడ ఒత్తిడి చేశారు. అది కూడా చూసాం. సో మొత్తానికి నిరాహార దీక్షలకు సైతం కవిత సిద్ధమవుతున్నారు. ఏంటి కవితలో వచ్చినటువంటి మార్పు? అలాగే బీఆర్ఎస్ అధిష్టానం నుంచి స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ తోనే కవిత ఈ రకమైనటువంటి అడుగులు వేస్తుంది అనుకోవచ్చు. ఎస్, మరి చూడాలి రోజా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పష్టమైన గైడ్ లైన్స్ కవితకి ఉన్నాయా లేవా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం తన మార్క్ అయితే క్రియేట్ చేసుకుంటుంది ఎమ్మెల్సీ కవిత. ఎందుకంటే ఆమె చూసా మనము వరుస పర్యటనలు బిజీగా గడుపుతున్నారు. ప్రతి ఒక్క అంశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇటు అసెంబ్లీలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రధానంగా ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే అసెంబ్లీ సమావేశాల్లో కూడా స్పీకర్ని కలిశారు. జాగృతి నాయకులతో కలిసి ఆమె స్పీకర్ని కలిసి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దాంతోపాటుగా రేపు ఇక్కడ హైదరాబాద్ వేదికగా ఇందిరా పార్క్ వద్ద ఆమె నిరాహార దీక్ష కూడా సిద్ధమవుతున్నారు. రేపు ఆమె నిరాహార దీక్ష చేస్తుంది. ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఆమె ప్రయత్నం చేస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీలో మాత్రం తన మార్క్ మాత్రం ఆమె ఒక క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ప్రతి ఒక్క అంశాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనకు సంబంధించి అనేక హామీలు ముఖ్యంగా మహిళలకు ఇచ్చింది కాబట్టి మహిళల అంశాలకు సంబంధించి కూడా ఒక వినూత్నమైన రీతిలో ఆమె నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శాసనమండలి సమావేశాల్లో వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె పర్యటనకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆమె రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు. చాలా ఉమ్మడి జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. బీసీ డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఆమె ప్రధానంగా రౌండ్ టేబుల్ సమావేశాలకి శ్రీకారం చుట్టారు, ఏర్పాటు చేశారు. అనేక మంది మేధావులతో ఆమె రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు, చర్చించారు. ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా మొదటి నుంచి కూడా గతంలో చూసాం మనం, ఎమ్మెల్సీ కవిత జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం మాత్రం ఆమె అంటే అధికారంలో ఉన్నప్పుడు జాగృతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పుడు ఎలా ఉందో తెలుసు అందరికీ. సో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి సో అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా వాటిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తుంది కవిత. చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనకి సిద్ధమవుతుంది. ఈ మధ్య కాలంలో చూసాం మనం, ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరికి కూడా ఎమ్మెల్సీ కవిత వెళ్ళింది. అక్కడ ఎండిన పంట పొలాలను కూడా ఆమె పరిశీలించింది. సో అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే పంటలు ఎండిపోయాయో ఆ పంటల్ని పరిశీలించి అక్కడున్న రైతులను ఓదార్చి అవసరమైతే రైతు కుటుంబాలను ఆదుకునేందుకు కూడా ఎమ్మెల్సీ కవిత సిద్ధమవుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. సో ఏదేమైనా సరే మాత్రం పార్టీలో మాత్రం తనకంటూ ఒక ముద్ర వేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి కవిత, ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అనేక కార్యక్రమాలకు భాగంగా ఇటు పార్టీకి సంబంధించినటువంటి రైతుకి సంబంధించిన హామీలపైన రైతు దీక్షల పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు, వెళ్ళొచ్చారు. అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో ఇటు హరీష్ రావు చురుగ్గా పాల్గొంటున్నారు. సో ఇక ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో అక్కడ నుంచి పార్టీ కార్యక్రమాల ప్రత్యేకమైన ఫోకస్ కేసీఆర్ చేస్తున్నారు. ఇటు కవిత కూడా అనేక కార్యక్రమాలు ఇటు శ్రీకారం చుడుతుంది. దానిలో భాగంగా మహిళల అంశాలు కానీ, అదేవిధంగా బీసీలకు సంబంధించిన అంశం, ముఖ్యంగా కంపల్సరీ బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీలు ఇంప్లిమెంట్ చేయాలని ప్రధానంగా ఆమె డిమాండ్ చేస్తుంది. సో చూడాలి మరి ఇక ఖచ్చితంగా మరి ఇప్పటికే పార్టీ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. అంటే ఇప్పుడు పార్టీ రజతోత్సవ బహిరంగ సభ తర్వాత ఇటు పార్టీ ప్రక్షాళన ధ్యేయంగా కేసీఆర్ ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే పార్టీ నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాబట్టి దానిలో భాగంగా విద్యార్థి విభాగం నుంచి, కార్మిక విభాగం నుంచి, మహిళా విభాగం పార్టీ అధ్యక్షులు కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కాబట్టి మరి ఈసారి రాష్ట్ర అధ్యక్షురాలు ఎవరుంటారనే దానిపైన కూడా ఒక ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు బీఆర్ఎస్ పార్టీలో. ఎందుకంటే మరి జాగృతి ఆధ్వర్యంలో ఒకవైపు ముందుకెళ్తున్నటువంటి కవిత ఇటు పార్టీ అధ్యక్షురాలుగా కూడా, అంటే మహిళా అధ్యక్షురాలుగా కూడా
ఆమె కొనసాగే అవకాశం ఉంటుందా అనే దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది పార్టీలో. ఎందుకంటే ఖచ్చితంగా మహిళా పార్టీ అధ్యక్షురాలు ఉండాలని కేసీఆర్ భావించారు కాబట్టి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎవరిని పెడితే బాగుంటుంది అనేది కూడా పార్టీలో ఇప్పటికే చర్చ జరుగుతుంది. సో ఒకవైపు కవిత తన మార్క్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆత్మీయులు ఉంటారో, ముఖ్యంగా పార్టీని నమ్ముకుంటూ ఎవరైతే ఉంటారో వారికి ఆర్థికంగా కూడా ఆమె హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీకి అండదండలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమె ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం నేరుగా వెళ్తుంది, పరామర్శిస్తుంది, సమస్యలు అడిగి తెలుసుకుంటుంది, ఆర్థిక సహాయం కూడా చేసుకుంటూ పోతుంది. కానీ మొత్తానికి మాత్రం కవిత మాత్రం చాలా యాక్టివ్ అయ్యారు. ఎందుకంటే తన మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు, వచ్చిన అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటుంది. ప్రతిరోజు ఎవ్రీడే కూడా ఏదో ఒక కార్యక్రమం వినూత్నమైన పద్ధతిలో ఒకవైపు నిరసన కార్యక్రమాలకి ఆమె శ్రీకారం చుట్టడం, మరోవైపు ప్రతి ఒక్క అంశాన్ని అందిపుచ్చుకొని ఆమె ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చూసాం మనం ఈ మధ్య నిన్న కూడా మనకి శ్రీరామనవమి సందర్భంగా మనకి పెద్ద యాత్ర హైదరాబాద్లో జరిగింది కాబట్టి ఈ యొక్క దాంట్లో కూడా కవిత పాల్గొన్నది. అంటే ఎన్నడూ లేని విధంగా కూడా ఈ శ్రీరామనవమి యాత్రలో భాగంగా కూడా కవిత వచ్చి పాల్గొన్నదంటే అర్థం చేసుకోవచ్చు. చాలా ప్రతి ఒక్క ఎవ్రీడే ఏదో ఒక అంశం సంబంధించి ఆమె ఇటు పార్టీ కార్యక్రమాల్లో కానీ, జాగృతి అంశాలు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి మేధావులతో ఎప్పటికప్పుడు ఆమె మాట్లాడడం కానీ, సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ, సో ఓవరాల్ గా చూస్తే మాత్రం కవిత చాలా యాక్టివ్ అయ్యారు. రోజు ఒక కార్యక్రమం ద్వారా ఆమె సైతం అయితే స్వతహాగా కవిత క్రౌడ్ పుల్లర్. ఆవిడ స్పీచెస్ కానీ, ఆవిడ బిహేవియర్ కానీ, అంటే ఆవిడ కార్యకర్తలతో కావచ్చు, క్యాడర్తో కావచ్చు, ఇక్కడ ప్రజలతో కావచ్చు, ఆవిడ మసులుకునేటువంటి తీరు ఎన్నో ప్రశంసల్ని తెస్తూ ఉంటుంది. సో అలాంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో జరగనున్నటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభల్లో కవిత కీ రోల్ పోషించనున్నారనుకోవాలా? రోజా కవిత కీ రోల్ పోషించనున్నారా బీఆర్ఎస్ రజతోత్సవ సభల్లో? ఎస్, తప్పకుండా. ఎందుకంటే పార్టీ రజతోత్సవ సభ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరంగల్ వేదికగా ఎలకతుర్తిలో జరగబోయేటటువంటి ఈ యొక్క రజతోత్సవ సభ సంబంధించి ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. కాబట్టి చాలా కీ రోల్ కూడా కవిత పోషించే అవకాశం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఈ యొక్క పార్టీ రజతోత్సవ సభకు మహిళలను తరలించాలని ఇటు కవిత కూడా సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే మహిళకి సంబంధించినటువంటి అంశాలు తో పాటుగా ఇటు పార్టీ రజతోత్సవ సభ సంబంధించి ముఖ్యంగా సిల్వర్ జూబ్లీ సభ సక్సెస్ కావాలంటే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సభకు రావాల్సి ఉంటుంది. కాబట్టి సో సమీకరణ కూడా దానిలో భాగంగా కవితకు చాలా కీ రోల్ కూడా పోషించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది కవితకి అభిమానులు ఉన్నారు కాబట్టి జాగృతి కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. జాగృతి కమిటీలు కూడా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సో జాగృతి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మహిళలందరినీ కూడా ఈ యొక్క బహిరంగ సభకు తరలించాలని చెప్పేసి ఇప్పటికే జాగృతి సిద్ధమవుతుంది. కాబట్టి దానిలో భాగంగా కవిత కూడా చాలా కీ రోల్ కూడా పోషించే అవకాశం ఉంటుంది. సభ సక్సెస్ అయిన తర్వాత కమిటీలు ఉంటాయి కాబట్టి కమిటీల్లో భాగంగా మరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఈసారి బీఆర్ఎస్ పార్టీలో ఉండాలని చెప్తున్నారు. కాబట్టి మరి ఎవరు ఉంటారు ఏందనేది కూడా పార్టీలో కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. సో ఏదేమైనా సరే తనకంటూ ఒక ముద్రను మాత్రం పార్టీలో క్రియేట్ చేసుకుంటుంది కవిత. రోజా. రైట్, థ్యాంక్ యూ సైదులు.